తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్పై ప్రకృతి కన్నెర చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పాకిస్తాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జూన్ 26 నుంచి వరదలు పాకిస్తాన్ ముంచెత్తడంతో వరదల కారణంగా ఇప్పటి వరకు 178 మంది మరణించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో పంజాబ్ ప్రావిన్స్లో ఆకస్మిక వరదలు సంభవించి గడిచిన 24 గంటల్లోనే 54 మంది దుర్మరణం చెందినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక గతేడాది సమయంతో పోలిస్తే దేశం మొత్తంలో 82%, పంజాబ్లో 124% అధిక వర్షపాతం నమోదైనట్టు పాక్ వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాతో పాటు దక్షిణాన సింధ్, బలోచిస్తాన్లో వానలు దంచుకొడుతున్నాయి. పంజాబ్లోని జీలం జిల్లాలో మేఘాలు బద్దలయ్యాయా అనేలా కుంభసు వృష్టి విరుచుకుపడుతోంది. భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న వారిని సైనికులు, రెస్క్యూ సిబ్బంది కలిసి పడవలు, హెలికాప్టర్లతో రక్షించారు. రావల్పిండి, లాహోర్ సహా పలు నగరాలు, పట్టణాలు జలమయమవగా రోడ్లు, నదులను తలపిస్తున్నాయి. అనేక కార్లు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక వాతావరణం మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరిక జారీ చేసింది. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి హైవేలు మూసుకుపోయే అవకాశం ఉందని పర్యాటకులు తమ ప్రయాణాలను మానుకోవాలని సూచించింది పాకిస్తాన్ వాతావరణ శాఖ. ఇస్లామాబాద్, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లోనూ భారీ వర్ష సూచన ఉన్నట్టు అధికారులు తెలిపారు. మన స్క్రీన్లో చూస్తున్నాం పాకిస్తాన్లో వరదలు ఏ స్థాయిలో ఉన్నాయో, అక్కడి చిన్న చిన్న వాగులు, నదులు ఎలా ఉప్పొంగుతున్నాయో ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. హెలికాప్టర్ల సహాయంతో పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. మీరు చూస్తున్నది ఒక ఊరు, విలేజ్. అది ఒక మామూలు విలేజ్ పక్కన, అంటే ఒక బ్రిడ్జ్ పక్కనే ఉండే విలేజ్. ఆ విలేజ్ మొత్తం నీళ్ళలో మునిగిపోయినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ మిలిటరీ అక్కడ సహాయ కార్యకలాపాలు చేపడుతుంది. శత్రుదేశం అయినప్పటికీ పాకిస్తాన్లోనూ ప్రజలు ఉంటారు. అక్కడ వాళ్ళు మనలాంటి మనుషులే కాబట్టి సీన్ చూడొచ్చు మనం, జనం ఎలా అల్లాడిపోతున్నారని. ఒక్కసారిగా బ్రిడ్జిలు కూడా మునిగిపోయే స్థాయిలో వరద రావడం, చాలా చోట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో అనేక మంది, వేలాది మంది నిరాశ్రయులు అవ్వడం, ఇప్పటివరకు దాదాపు 178 మంది ప్రాణాలు కోల్పోయారని మనకున్న డేటా ప్రకారం తెలుస్తుంది. మొత్తానికైతే పాకిస్తాన్లో భారీ ప్రకృతి ప్రకోపం కనిపిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది, అల్లకల్లోలం అవుతుంది. చాలా నదులు కావచ్చు, బ్రిడ్జులు కావచ్చు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. హెలికాప్టర్ల సాయంతో ప్రజల్ని ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అనేక ప్రావిన్సుల్లో, పంజాబ్ ప్రావిన్స్ కావచ్చు, సింధ్ కావచ్చు, అట్లాగే బలూచిస్తాన్ కావచ్చు, ఈ ప్రావిన్సుల్లో భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. అనేక చోట్ల నీళ్లు, ఒకసారి ఆ విజువల్స్ చూస్తేనే మనకు భయం వేస్తుంది. అనేక చోట్ల పొంగి పొర్లుతున్నాయి. చిన్న చిన్న వాగులు, నదులు పొంగి పొరడంతో ఒక్కసారిగా సిచ్యువేషన్ అంతా భయానకంగా మారిపోయింది. పాకిస్తాన్పై ప్రకృతి కన్నెర చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పాకిస్తాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జూన్ 26 నుంచి వరదలు పాకిస్తాన్ ముంచెత్తడంతో వరదల కారణంగా ఇప్పటి వరకు 178 మంది మరణించినట్లు తెలుస్తుంది. అదే సమయంలో పంజాబ్ ప్రావిన్స్లో ఆకస్మిక వరదలు సంభవించి గడిచిన 24 గంటల్లోనే 54 మంది దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే దేశం మొత్తంలో 82%, పంజాబ్లో 124% అధిక వర్షపాతం నమోదైంది. పాక్ వాతావరణ శాఖ విషయాన్ని చెప్పింది. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాతో పాటు దక్షిణ సింధ్ అట్లాగే బలోచిస్తాన్లో వానలు దంచుకొడుతున్నాయి. పంజాబ్లోని జీలం జిల్లాలో మేఘాలు బద్దలయ్యాయా అనేలా కుంభవృష్టి విరుచుకుపడుతుంది. భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న వారిని సైనికులు, రెస్క్యూ సిబ్బంది కలిసి పడవలు, హెలికాప్టర్లతో రక్షించారు.
రావల్పిండి, లాహోర్ సహా పలు నగరాలు, పట్టణాలు జలమయమవ్వగా రోడ్లు, నదులను తలపిస్తున్నాయి. అనేక కార్లు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక వాతావరణం మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరిక జారీ చేసింది. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి హైవేలు మూసుకుపోయే అవకాశం ఉందని, పర్యాటకులు తమ ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఇస్లామాబాద్, కశ్మీర్ వంటి ప్రాంతాల్లోనూ భారీ వర్ష సూచన ఉన్నట్టు అధికారులు తెలిపారు.